హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ముందుగా అయితే కిలోన్నర ఫిష్ తీసుకొని ఉప్పు వేసుకొని బాగా ఇలా నీటుగా కడగాలండి. కడిగి ఒక రంధ్రాల గిన్నెకేసి పెట్టండి. నీళ్ళన్నీ కారిపోయే వరకు ఇలా మొత్తం నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఫిష్ అయితే ఒక బౌల్లోకి వేసుకోండి. ఫిష్ మనం కట్ చేయించేటప్పుడు ఇలా పల్చగా కట్ చేయించండి. ఫ్రై చేసుకొని బాగుంటాయి. మళ్ళీ కర్రీలోకి అయితే ఇలా వద్దండి, లావుగా ఉంటేనే బాగుంటాయి. ఫ్రైకి అయితే ఇలా పల్చగా కట్ చేయించుకోండి. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు మొత్తం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 టీ స్పూన్నర వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి 3 టీ స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు వచ్చి 2 టీ స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని అలాగే ఫిష్ మసాలా అయితే బయట నుంచి తెచ్చుకున్న మసాలా అండి. ఆ మసాలా వచ్చి ఒక 5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా మసాలా ఎక్కువ ఉంటేనే ఫిష్ అనేది బాగుంటుందండి. ఇలా మొత్తం బాగా ఫిష్కు బాగా మసాలా పట్టేటట్లు బాగా ఇలా చేత్తోటి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలైనా పక్కనైనా పెట్టేయండి. లేదా అప్పటికప్పుడైనా బాగానే ఉంటాయండి. కొద్దిసేపు పెట్టామనుకోండి, ఒక 10-15 నిమిషాలు అలా మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్నామనుకోండి, ఫిష్ అనేది మసాలాలు బాగా పట్టి బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోండి. అంటే డీప్ ఫ్రైకి సరిపడా వద్దండి, కొద్దిగా వేసుకోండి. ఫిష్కి తగినట్లు ఆయిల్ వేసుకొని ఇలా 2 వైపులు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుందండి. అందుకే కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫిష్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మసాలా మొత్తం మాడిపోతుందండి. అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేస్తే బాగా లోపల కానీ బాగా ఫ్రై అవుతుంది. ఫిష్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోండి ఈజీగా. ఒక పీస్ అయితే ఫ్రై అయిపోయిందని ప్లేట్లోకి తీసుకున్నానండి. మరొకటి కొద్దిగా పచ్చిగా ఉందని మరొక 10 సెకండ్స్ అలా వేయించుకొని ఇది కానీ పక్కకు తీసుకున్నాను. వేరే ముక్కలు తీసుకొని ఇదే ఆయిల్లోకి వేసుకోవాలండి. మళ్ళా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ మెల్లగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు వదిలేయండి. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇట్లా తిప్పుకొని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒకదాని వెనుక ఒకటి ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి. లోపల బాగా ఉడుకుతుందండి ఈ ఫిష్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మొత్తం వేయించి ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.